నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను ప్రాపర్టీ అడ్వైజర్గా సర్వీస్ చేస్తుంటానండి. మన హైదరాబాద్ ప్లస్ తెలంగాణకు సంబంధించిన ఆల్ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ సర్వీస్ చేస్తుంటాను. ప్లస్ నా కస్టమర్స్కి ప్లస్ అడ్వైజ్ కూడా చేస్తుంటానండి. అయితే ఈరోజు మనము హైదరాబాద్లో మన హైదరాబాద్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిందండి. ఎందుకంటే ఆఫ్టర్ పాండమిక్ తర్వాత చూసుకుంటే ఈ 2023 ఫస్ట్ క్వార్టర్లో హయ్యెస్ట్ సేల్స్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ఇండియాలో టాప్ హైదరాబాద్ ఉందండి. దీంట్లో ముఖ్యంగా మనము బెంగళూరు, ఢిల్లీని మించిపోయి సేల్స్ ఉన్నాయండి. అసలు హైదరాబాద్లో ఇంత లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాస్ కానీ సేల్స్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ లగ్జరీకి అంటే హై ఎండ్ కల్చర్ ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది. ప్లస్ హైదరాబాద్లో ఉన్న కంపేర్ టు బాంబే, ఢిల్లీ తీసుకుంటే ల్యాండ్ వాల్యూ రేట్ ఇంకా ఇప్పటికీ తక్కువే ఉందండి అక్కడితో కంపేర్ చేసుకుంటే. దానివల్ల ఇక్కడ మనకు లగ్జరీ అపార్ట్మెంట్స్కి బిల్డర్స్ కూడా చాలా అంటే రీజనబుల్గా ల్యాండ్ దొరకడం వల్ల అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ విపరీతంగా డెవలప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ టోటల్ ప్రాపర్టీ సేల్స్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ వర్త్ అంటే షేర్ మోర్ దెన్ 40% అండి. అంటే మామూలు సామాన్య ప్రజలకు తీసుకునే ఇండ్లు వాటితో కంపేర్ చేసుకుంటే 40% లగ్జరీ అపార్ట్మెంట్స్ అండ్ నీకు గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి. 40% వాటితే ఉందండి షేర్. ఈ రాబోయే రోజులలో ఇంకా హైదరాబాద్ అనేది ఈ లగ్జరీ హై ఎండ్ కల్చర్కి చాలా స్పీడ్గా గ్రో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీ, బాంబే, బెంగళూరు ఈ 3 నగరాలు హైదరాబాద్కు గట్టి కాంపిటేటర్. నిజం చెప్పాలంటే కూడా ప్రజెంట్ మన హైదరాబాద్లో ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఒకటి ప్లస్ ఇక్కడున్న ల్యాండ్ రీజనబుల్ రేట్లు అండి ముఖ్యంగా. దీనివల్ల అసలు ఈ గ్రోత్ అనేది కనబడుతుంది. ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారు, హైదరాబాద్లో చాలా ల్యాండ్ రేట్ బాగా పెరిగిపోయిందేమో అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే అసలు ఇంకా పెరగలేదండి. రాబోయే 10 సంవత్సరాల్లో ల్యాండ్ రేట్ అనేది ఎంత, ఇప్పుడు మనము ఢిల్లీని చూసినాం అనుకోండి, ఆ రేంజ్ కన్నా ఇంకెక్కువ వెళ్ళిపోయి హైదరాబాద్లో అంతకన్నా ఎక్కువ రేట్లు అయ్యే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఒకటి ప్లస్ ఇక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఒకటి, హైదరాబాద్కు చుట్టుపక్కల 100 కిలోమీటర్లు డెవలప్ అయ్యే సోర్స్ ఉంది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని పాలసీస్ వల్ల కూడా ఇక్కడ హై ఎండ్ కల్చరు ప్లస్ ఇక్కడికి ఐటీ కంపెనీస్ కానీ, నీకు రకరకాల ఆల్మోస్ట్ వరల్డ్ వైజ్ టాప్ బిల్డర్స్ కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. హైదరాబాద్ అండ్ తెలంగాణలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. దయచేసి మీకు ఎలాంటి అవకాశం అంటే ఎలాంటి నీడ్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ కండి. మేము తప్పకుండా మీకు సర్వీస్ చేస్తామండి.